దేవుని ప్రజలు ఎవరితో ఉండాలి కదా? దేవుని ప్రజలతోనే ఉండాలి. మరి అన్యులతో ఉండొద్దు అంటే లేదు. వాళ్ళతో ఏమన్నాడు? కొరింథీయులు అన్నాడు, పూర్తిగా వాళ్ళతో సాంగత్యం సహవాసం చేయదని కాదు, వారితో మాట్లాడు, పరామర్శించు, పలకరించు, అక్క చెల్లి అన్న తమ్ముడు బావ మరి అన్ని విషయాల్లో వారితో కలిసి ఉండు. కానీ నీ సహవాసం వారితో ఉండదు. ఎవరితో ఉండదు నీ సహవాసము? అన్యజనులతో సహవాసం ఉండదు. అన్యజనులతో సహవాసం ఉంటే ఇప్పుడు మీరేమయ్యారు? మీరు చెప్పండి. వారితో సహవాసం చేయడం వల్ల ఏం జరిగింది? వారి నువ్వు చేయాల్సిన విగ్రహాలను చేయదని నీకు నిర్గమకాండ 20 చెప్పాడు కదా దేవుడు. చెప్పాడా లేదా? ఇజ్రాయేల్కి ఆజ్ఞ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. చెయ్యొద్దురా అన్నాడు. విగ్రహంలో జోలికి పోవద్దు, విగ్రహారం లేదు, విగ్రహంలోకి అర్పించినవి తినద్దు, వాటితో నీకేం సంగతి రానా? వదిలేయి బిడ్డ అన్నాడు. వదిలేయచ్చు కదరా ఈ క్రైస్తవులు. ఇంకా అన్యజనుల ఆచారాలు, అన్యజనుల సాంప్రదాయాలు, అన్యజనులతో సహవాసం ఏంటి? నీకు చెయ్యకూడదు కదరా. నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు దేవుని ప్రజలతోనే ఉండాలి కదా, దేవునితోనే సహవాసం ఉండాలి కదా, సేవకులతోనే సహవాసం చేయాలి కదా.